నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రెగ్యులర్ అకాడమిక్స్‌లో మనం ఏదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాము అంటే కొంచెం సిలబస్‌ని మిస్ చేస్తూ ఉంటాం. మరి అదే విధంగా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ కనుక మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ సిలబస్‌ని స్కిప్ చేయొచ్చంటారా? లేదు అంటే 100% సిలబస్‌ని మనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా? రైట్ అమ్మా. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎలా అంటే చిన్నప్పటి నుంచి అలవాటమ్మా మనకి. అవును. టీచర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్లు పెట్టేవాడిని సార్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే మీనింగ్ ఏంటంటే, పిల్లవాడి మీనింగ్ ఏంటంటే హ్మ్. అట్లాంటి టీచర్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్ కొన్ని చదువుకుంటే మంచి మార్కులు రావటం, లేదా టాపర్ కూడా అయిపోవచ్చు అమ్మా. కారణం ఏంటంటే చాయిస్లు ఉంటాయి మనకి. హ్మ్. అంటే ఎస్ఏ క్వశ్చన్ ఉంది, ఈ చాప్టర్లో నుంచి కానీ ఈ చాప్టర్లో నుంచి కానీ అంటాడు. సో ఆ ఒక్క ఫస్ట్ చాప్టర్లు అన్నీ పర్ఫెక్ట్గా చదువుకున్నాం అనుకోండి, ఏ క్వశ్చన్ వచ్చినా రాయొచ్చు. పర్ఫెక్ట్గా రాయొచ్చు, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోవచ్చు. హ్మ్. కానీ ఈ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేవి ఉండవు అమ్మ. ఎందుకనంటే హ్మ్. ఏ చాప్టర్లోంచి తీసుకున్నా ఒక క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ వచ్చేది మామూలుగా రెగ్యులర్ అకాడమిక్స్లో ఇంపార్టెంట్ కింద పెట్టం అది. హ్మ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఒక క్వశ్చన్ వచ్చేది, 2 క్వశ్చన్లు వచ్చేది ఇంపార్టెంట్ చాప్టర్ కాదు అంటే మొత్తం సిలబసే వదిలేయాలి. సో పిల్లలు చేసేటటువంటి పొరపాటు అక్కడి నుంచి వచ్చినటువంటి దాంతో హ్యాబిట్. సార్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఏ చాప్టర్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పరా? హ్మ్. అసలు అట్లాంటిది ఉండదమ్మా. ఎందుకంటే 100% సిలబస్ కాలేజీల్లో కోచింగ్ సెంటర్లో చెప్పాలి. హ్మ్. చెప్పినటువంటి సిలబస్ పిల్లవాడు కూడా 100% అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి. చాయిస్ తీసుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఎందుకనంటే ఆ ఒక్క చాప్టర్లో వచ్చినటువంటి ఆ ఒక్క బిట్టు హ్మ్. వాడి రిజల్ట్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు 100 మార్క్స్ అనుకున్నాం, 99 వచ్చినాయి అనుకోండి, డిఫరెన్స్ ఏం రాదు. టాపర్గా మిస్ అవ్వచ్చేమో కానీ 100 మిస్ అయ్యామని ఫీలే కానీ నథింగ్ విల్ హ్యాపెన్, నష్టం ఏమి జరగదు. అదే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనుకోండి అమ్మా, 1 మార్క్ కాదు 0.25 మార్క్స్ కొన్ని వేల మంది ఉద్యోగాలు పోగొడుతుంది కాంపిటేటివ్. ఎస్, మార్క్ కాదమ్మా, 0.25 ప్లే చేసేస్తుంది. సో ఆ 0.25 సెలెక్ట్ అయినోడికి, అయిన వాళ్ళలో లాస్ట్ వాడికి, అవని వాళ్ళలో ఫస్ట్ వాడికి డిఫరెన్స్ 0.25 ఎక్కువ మార్కులు ఉండవు. 10 మార్కులు 20 మార్కులు ఉండవు అసలు అక్కడ. ఓన్లీ జస్ట్ అంటే ఆ నైఫ్ ఎడ్జ్ లాగానే ఉంటుంది అది. అది రాకూడదు అంటే 100% సిలబస్ చదివి తీరాల్సిందే. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఈ సబ్జెక్ట్లోనా ఆ సబ్జెక్ట్లోనా దాంట్లోనా, ఆల్ సబ్జెక్ట్స్ 100% సిలబస్ చదివితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నామంటే దాని మీద టైం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తారు. అంటే చాలా మంది కూడా ఇంతసేపు చదివినాం కానీ రిజల్ట్ రాలేదు అని అంటూ ఉంటారు కదా! ఆ టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటూ మనం ఏ విధంగా చదివితే రిజల్ట్స్ వస్తాయంటారు? అమ్మా, యాక్చువల్గా దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ రెండు సందర్భాలు. ఒకటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, రెండోది చదువుకునేటప్పుడు ఎలా మేనేజ్ చేయాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు అనేది ఇంకో టాపిక్గా మాట్లాడుకుందాం. బట్ ఈ చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలి? సో సొంతగా చదువుకున్నా లేదా ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే, ఫస్ట్ ఒక సిలబస్ అంటూ ఉంది దానికి. ఆ సిలబస్లో ప్రతి చాప్టరు థరోగా చేసుకురావాలి. అంటే ఫస్ట్ చేయాల్సింది టైం గురించి ఆలోచించకూడదమ్మా, యాక్యురసీ గురించి ఆలోచించాలి. అంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సింది 2 విషయాలు, స్పీడ్ ఒకటి, యాక్యురసీ ఒకటి. ముందు యాక్యురసీనే మీదే ఫోకస్ పెట్టాలి. అంటే 100 బిట్లు ఉంటే 100 చేయటం రావాలి అనుకొని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవటం అయిన తర్వాత అదే క్వశ్చన్లని పదే చేస్తే చేతికి స్పీడ్ వస్తుందమ్మా. అంటే ఆ టైం మేనేజ్మెంట్ అలా తీసుకోవాలి తప్పించి బిగినింగ్లో కనుక మనం టైం మీద కాన్సన్ట్రేషన్ పెడితే యాక్యురసీ పోయి నెగిటివ్ మార్కులు అట్రాక్ట్ అయిపోతాయమ్మా. సో ఆ ఎగ్జామ్లో అలా చేయాలి. చదువుకునేటప్పుడు 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ సంవత్సరాల తరబడి, గంటల తరబడి, రోజంతా 24 గంటలు చదవాలి అట్లా ఏం అవసరం లేదమ్మా. ఓ ప్లాన్ ప్రకారం ఒక 4 నెలల టైం పెట్టుకొని, ఇదిగో ఇంత సిలబస్ ఉంది, దాంట్లో ఇన్ని చాప్టర్లు ఉన్నాయి, కరెక్ట్గా 2 చాప్టర్లకు ఈ వారంలో ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్, ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్, ఒక ప్లాన్ తయారు చేసుకొని, అంటే సొంతగా చదువుకునేవాళ్ళు. అదే కోచింగ్ సెంటర్కి వస్తే వాళ్ళు ఎలా చదవాలి అనేది మేము డే టు డే చెప్తాము. కాకపోతే ఒకటేంటంటే
ఈ పిల్లలు ఇక్కడ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఆ 2 చాప్టర్లు అయిన తర్వాత చదవటం స్టార్ట్ చేద్దాంలే అనుకుంటాము. బట్ ఈ 2 చాప్టర్లు వెనకాల పేరుకుపోతే మళ్ళీ రేపు అయ్యే ఇంకో చాప్టర్ మళ్ళీ మన మీద పడిపోతూ ఉంటుంది. అలా అట్లా కొద్ది రోజులు కనుక జరిగిపోయింది అనుకోండమ్మా, బర్డెన్ ఎక్కువైపోయి ఇది అయ్యేది కాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అది చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు తప్పుడు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.